హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైఎస్ఆర్ అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్ యూట్యూబ్ ఛానల్. మన బాయికాడ ఇప్పుడు చింత చెట్టు నిన్నటిదాకా అసలు ఎలాంటి హనీ బీన్స్ లేకుండే తేనెటీగలు ఈరోజే వచ్చేసినాయి. అంటే ఈ టైంకి మనం మక్క వేసినాము, ఆ మక్కకు ఫ్లవరింగ్ వచ్చేస్తుంది. మొత్తం ఫ్లవరింగ్ వచ్చే టైంకి ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయో తెలియదు, మొత్తం ఈ చెట్టుకు వచ్చేసినాయి. మార్నింగ్ వచ్చిన కాడ నుంచి మొత్తం అవి ఫ్లవరింగ్ పాలినేషన్ చేస్తున్నాయి. తేనెటీగలు మనకు ఎంత ఇంపార్టెంటో దీన్ని బట్టి నాకు అర్థమైంది ఫ్రెండ్స్. పాలినేషన్ జరగడం అంటే మనము తెలుగులో చెప్పుకుంటాం కదా, పరాపరాగ సంపర్కం అని. అది జరగడానికి మెయిన్ కారణం, పాలినేషన్ జరగాలన్నా ఒక కాయ పువ్వు నుంచి కాయగా మారాలంటే దాంట్లో 75% తేనెటీగల వల్లనే జరుగుతుంది. తేనెటీగల వల్లనే పాలినేషన్ జరుగుతుంది. కొంత రిమైనింగ్ ఒక 10% గాలి ద్వారా, ఇంకో 10% కొన్ని కీటకాల ద్వారా వీటి వల్ల జరుగుతుంది. 75% మాత్రం ఓన్లీ తేనెటీగల వల్లనే జరుగుతుంది. సో మన పెద్దలు ఇంతకుముందుకు తేనెటీగలు ఏ చెట్టు చూసినా ఇంతకుముందు చాలా తేనెటీగలు ఉండే, ఇప్పుడు మనం దోలాడాల్సి వస్తుంది. ఎందుకంటే ఊర్లో ఉన్న విలేజ్లో తేనెటీగలు ఉంటే అవి ఎక్కడ మనం కరుస్తాయనో, వీటిని మనని ఏడ మనం ఇబ్బంది పెడతాయనే ఉద్దేశంతో వాటిని చంపడానికి లేదా ఈ తేనె తీసే వాళ్ళకి చెప్పి వాటిని తేనె తెప్పించి ఆ బావి మీద ఉండకుండా చేస్తారు. అవి ఎక్కడ పోయి బతకాలో తెలియక మళ్ళీ ఇంకో గూడు వెతుకోవడం, మళ్ళీ వాటి కోసం ఆహారం కోసం సెర్చ్ చేయడం, ఇలా మనకు కాయ ఎక్కువ పంట మీకు దిగుబడి రాకపోవడానికి ఫస్ట్ ఒక 10-15% కారణం తేనెటీగలు పాలినేషన్ జరగకపోవడం వల్ల కాయ ఆ పువ్వు నుంచి అది కాయగా మారదు. దాని ద్వారానే మనం ఒక 15% పంటను వేస్ట్ అవుతాం. కాబట్టి అందరు రైతులు గుర్తుపెట్టుకోవాల్సింది, తేనెటీగలు ఎక్కడున్నా మనం వాటిని ఇంకా పెంపొందించడానికి ప్రోత్సహించాలి. వాటిని మనం ఎక్కడికి పంపించకూడదు. ఏ పట్టే వాళ్ళని తీసుకొచ్చి తేనె తీపడం, వాటిని పొగబెట్టి పంపించడం అలాంటివి చేయకూడదు. రైతులు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఇది. పాలినేషన్ జరిగితేనే మనకు 15% మనకు పంట అభివృద్ధి ఎక్కువ జరుగుతుంది. తేనెటీగలు ప్రతి బావి మీద ఏ చెట్టు, పెద్ద పెద్ద చెట్లు, ప్రతి వ్యవసాయ క్షేత్రంలో పెద్ద పెద్ద చెట్లు, వేప చెట్లు కానీ, చింత చెట్లు కానీ, మర్రి చెట్లు కానీ, లేకపోతే రాయి చెట్లు కానీ ఉంటాయి. వాటి మీద అవి పెట్టుకోవడానికి వస్తాయి. వాటిని మనం ఎలాంటివి చేయకూడదు, ఏం హాని చేయకూడదు. అవి వాటర్కి సదుపాయం ఉంటే వాటర్ కల్పించండి. అవి మీకు పాలినేషన్ చేయడానికి, మీ పంట అభివృద్ధి చేయడానికి ఎంతో చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి తేనెటీగలని మీరు ఎలాంటి హాని చేయకండి, రైతులు గుర్తుపెట్టుకోండి. లేదా ఫ్యూచర్లో మీరు ఇలానే వాటిని చెడగొట్టడం, పంపించడం, చంపడం లాంటివి చేస్తే మనమే వాటిని ఒకదాన్ని ఒకటి పాలినేషన్ చేసే పెద్ద కూలీ లేబర్ ఖర్చు అవుతుంది. అది మనం చేయలేని పరిస్థితి, అది అసాధ్యం కాని పరిస్థితి. కాబట్టి మనం తేనెటీగలని ఎప్పుడైనా ఎలాగ పంపించకూడదు, వాటిని మనం నాశనం చేయడానికి ఎలా చూడకూడదు. తేనె మన కోసం కాదు, అవి వాళ్ళ పిల్లల కోసం అవి తేనె తయారు చేసుకుంటాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, రైతులకు షేర్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.